నేటి రాశి ఫలాలు. మిథున రాశి వారికి ఈరోజు ఆదాయానికి మించిన ఖర్చులు అనేవి ఉంటాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళ పరిస్థితులు నెలకొని మీకు చికాకును కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఇతరులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు నిరాశను కలిగిస్తాయి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. అలాగే వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి జాగ్రత్త వహించండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆర్థిక పరంగా చాలా నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించండి. డబ్బును ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేయకండి. అలాగే విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన విద్యా నష్టం అనేది కలుగుతుంది. అలాగే మిథున రాశి వారు ఈరోజు అనవసరమైన వివాదాలలో తలదూచకుండా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. వ్యాపారస్తులు వ్యాపారాలలో నష్టాలను చవిచూస్తారు. సినీ రంగం వారికి నష్టాలనేవి కనిపిస్తున్నవి. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వారు నష్టాల బాటన పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు తాము పని చేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచి చేస్తుంది. ఇక వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాహన విషయాలలో జాగ్రత్త తీసుకోండి. సోదరులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యంగా మిథున రాశి వారు ఈరోజు తమ మాట తీరుతో అనేక విధాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటారు కాబట్టి మౌనం వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మిథున రాశి వారు ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఇంట బయట లేనిపోని సమస్యలు ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. ఇక ఆదాయం కంటే ఖర్చులు పెరిగి ఉక్కిరిబిక్కిరి అవుతారు. ఇక కార్యక్రమాలలో వేగం తగ్గుతుంది. బంధువులతో మనస్పర్ధలు ఏర్పడతాయి. శ్రమాధిక్యత తప్ప ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో కొంత నిరాశ అనేది మిగులుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు విధులపై ఉన్న నిర్లక్ష్యాన్ని వీడాల్సి ఉంటుంది. లేకపోతే ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు కళాకారులకు గందరగోళంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు నిరుత్సాహమే ఉంటుంది ఈరోజు. ఇక ఈరోజు మిథున రాశిలోని మహిళలకి సామాన్యంగా ఉంటుంది. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు అష్టోత్తర శతనామావళి, లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం మీకు మంచి చేస్తుంది. అలాగే మీ పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.